ఎస్ఎన్ రామ్ అదేవిధంగా తెలంగాణ ప్రజానికానికి ముందుగా మా బంజారా గిరిజన జాతి ముద్దుబిడ్డలకు అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఏదైతే ముఖ్య డిమాండ్తో మరి ఆదివాసులు ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేసిన సందర్భం మీద అదేవిధంగా గిరిజన జాతి మరి ఏదైతే మరి ఉద్యమం చేస్తున్న మిగతా మిత్రులందరికీ అదేవిధంగా చాలామంది ఈ 2 నెలల నుంచి మరి జాతి సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా ఆ సమస్య నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్న మిగతా మిత్రులందరికీ గిరిజన జాతి ఉద్యమం కోసం మరి జాతి సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు మరి వాళ్లకు సమస్య నుంచి మరి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు. నా పేరు బాలాజీ నాయక్. మరి ఏదైతే గుర్రంపోడు గిరిజన సమస్య ఆ రోజు గిరిజన ఉద్యమం చేసి మరి లంబాడీలకు భూములు కబ్జాలు చేస్తే ఆ కబ్జాల మీద పోరాటం చేసి మరి లంబాడీ జాతి కోసం గతంలో కూడా లంబాడ హక్కుల పోరాట సమితిలో కూడా మరి జాతి కోసం పోరాటం చేసిన వ్యక్తిగా మరి ఈరోజు మరి చిన్న సందేశం మీకు పంపిస్తున్నా. మిత్రులారా, మరి ఏదైతే లంబాడీ జాతిలో వాస్తవానికి మరి ఆర్టికల్ 342 భారత రాజ్యాంగం కల్పించిన ఏదైతే పార్లమెంట్ అమెండ్మెంట్ ప్రకారం మరి ఇది ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఆదివాసులు లంబాడీలను తీసివేయాలి అనేది వాళ్ళ డిమాండ్తో సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇక్కడ కూడా గత 2-3 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా లంబాడీలు మరి దాని మీద ఉద్యమం చేసుకుంటూ మరి ఈ మధ్యనే సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ మిత్రులు కావచ్చు, తర్వాత అన్ని జిల్లా కేంద్రాలలో కూడా లంబాడీలు దీని మీద స్పందిస్తూ ఈరోజు మరి గిరిజన జాతి సమస్యలు ఉంది కాబట్టి ఆ జాతిని ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఆ సమస్య నుంచి మరి బయటికి తీసుకొచ్చి గట్టెక్కడానికి ప్రయత్నిస్తున్న జాతి మేధావులు మరి జాతిలో ఉన్న మరి ఆఫీసర్లు మరి ఎంప్లాయీస్ అందరూ మరి ఏదైతే జాతిలో సమస్యని గుర్తించి దాటికి ఆ సమస్యని బయటికి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా. ఏందనంటే వాస్తవానికి ఏదైతే రిజర్వేషన్ అనే సబ్జెక్ట్ ఉన్నదో ఆ రిజర్వేషన్ల మీద మరి వాస్తవానికి రిజర్వేషన్ ఇప్పుడు ఏదైతే ఆదివాసులు లంబాడీలను తీసివేయాలి. ఎందుకంటే లంబాడీలు మా యొక్క రాజకీయము, విద్య, ఉద్యోగ, ఉపాధి ప్రతి విషయంలో కూడా మరి మాతో పాటు ఉంటూ మా యొక్క హక్కుల్ని కాలరాస్తున్నారు. మా యొక్క ఉద్యోగాల్ని, మా యొక్క రాజకీయ అవకాశాలని కూడా ఈ లంబాడీలు మరి చేసుకుంటున్నారు. మాకు అవకాశం రానివ్వట్లేదు అనేది ఏదైతే ముఖ్య డిమాండ్లతో వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. మరి దీని మీద నేను వాస్తవానికి ఏదైతే దాదాపు అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ప్రకారం మరి సుప్రీంకోర్టు కావచ్చు, తర్వాత పార్లమెంట్ కావచ్చు, మరి ఆర్టికల్ 342 ఏదైతే ఆ రోజు అమెండ్మెంట్ జరిగిందో ఇది పార్లమెంట్లో అది ఈ జాతిని ఒక జాతి నుంచి కానీ, ఒక కులం నుంచి కానీ, లేదంటే ఒక తెగ నుంచి కానీ మరి తీసివేయాలి అనేది అది ఎవరికి హక్కు ఉంటుంది? పార్లమెంటుకు, లేదంటే పార్లమెంట్లో మరి అమెండ్మెంట్ చేసి సుప్రీంకోర్టుకి విన్నవించి మరి దానికి జరుగుతున్న యొక్క మరి నిజంగా ఎంతవరకు అన్యాయం జరుగుతుంది, ఏ పర్పస్ మీద వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్, మరి విద్య, ఉపాధి, ఉద్యోగాలు లేకపోతే వాళ్లకు దక్కాల్సిన ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే మరి వాడుకుంటున్నారా ఏందనేది ఒక అంచనా ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, అవన్నీ ఆ కమిటీ రిపోర్ట్ ఉంటుంది. కాబట్టి మనం ప్రతిదీ కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు ఏదో తీసేయనంత మాత్రాన వాళ్ళేమో తీసివేయాలి, ఎమ్మటే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి, లంబాడీలను రిజర్వేషన్లు వాడుకొని మళ్ళీ లంబాడీలు ఇంకా అత్యధిక డెవలప్ అయ్యారు, మరి వాళ్ళ రిజర్వేషన్ల వల్ల మరి మాకు అన్యాయం జరుగుతుందనేది ఏదైతే డిమాండ్ చేసుకుంటూ వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారో దాని మీద ఒకటే నేను అడుగుతున్నా. ఈరోజు మరి అలాంటివి ఉన్నప్పుడు తప్పకుండా సుప్రీంకోర్టు ఆలోచన చేస్తుంది. లంబాడీలలో ఉన్న
అక్కడ ఆదివాసులలో ఉన్న మేధావులు కూడా వాళ్ళది మీద ఆలోచన చేయాలి. ఎక్కడ మీకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఏ విషయాల్లో మీకు అన్యాయం జరుగుతుంది అనేది దాని మీద ఒక చర్చ చేయాలి. ఇప్పుడు నీకు అన్యాయం జరుగుతుందని నువ్వు కేసు వేస్తున్నావు. ఇప్పుడు ఎవరు ఉత్తగా పోరు కదా. ఏ విషయం మీద నీకు అన్యాయం జరుగుతుంది, ఏ పర్పస్ మీద నువ్వు కేసు వేస్తున్నావు, లేకంటే మరి విద్య కానీ, ఉపాధి కానీ, ఉద్యోగం కానీ, లేదంటే నీకు రాజకీయాలలో కానీ ఎక్కడ నష్టం జరుగుతుందనేది ఒక కమిటీ డిసైడ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి నివేదిక తీసుకొని ఆ నివేదికను అక్కడ సుప్రీంకోర్టులో సమర్పిస్తుంది. అది ఉంటుంది. కాబట్టి దాంట్లో ముందుగా నేనేమంటున్నా, ఈరోజు రిజర్వేషన్ల విషయంలో రిజర్వేషన్ల మీద నిజంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటున్నానంటే, రిజర్వేషన్ల మీద చర్చ ఎందుకు జరగాలంటున్నానంటే, ఇప్పుడు ఒక సరే గిరిజన సమాజం ఉండొచ్చు, ఈరోజు ఎస్సీ సమాజం ఉండొచ్చు, లేదా బీసీ సమాజం ఉండొచ్చు. ఈ మొత్తం సమాజాన్ని చూసుకుంటే సరే రిజర్వేషన్లు వాడుకొని రిజర్వేషన్ల ద్వారా ఏదైతే లబ్ధి పొందినా అదే రిజర్వేషన్ పొంది మరి తర్వాత నిజంగా రిజర్వేషన్లు ఎవరికి దక్కట్లేదు, మరి దాంట్లోనే రిజర్వేషన్లు నిమ్న కులాలు కావచ్చు, దాంట్లోనే అట్టడుగు వర్గాలు కావచ్చు, ఆ రిజర్వేషన్ల ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఆ రిజర్వేషన్లు లబ్ధి పొంది ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్లు అంటే ఇప్పుడు దాదాపుగా ఐఏఎస్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఒక ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ, కలెక్టరు వీళ్ళందరినీ చూసుకుంటే మరి వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్లు అనేది ఏం అవసరం ఉంటుంది. ఇప్పుడు రిజర్వేషన్లు అట్టడుగు వర్గాలకు అంటే అదే రిజర్వేషన్లు అదే కులంలో అదే ఎస్టీ కమ్యూనిటీలో ఉన్న అసలు దక్కట్లేదు. ఎవరికైతే వాస్తవంగా రిజర్వేషన్ అవసరం ఉన్నది, ఇప్పుడు ఆ రిజర్వేషన్లను వాడుకొని ఒకడు 100 కోట్లు సంపాదిస్తాడు, ఒకడేమో 200 కోట్లు సంపాదిస్తాడు. మళ్ళీ వాళ్ళు ఒక ఎంఆర్ఓ కొడుకుకి రిజర్వేషన్ ఎందుకు, మళ్ళీ ఒక ఆర్డీఓ కొడుకుకు అదే కులంలో రిజర్వేషన్ ఎందుకు, ఒక కలెక్టర్ కొడుకుకు రిజర్వేషన్లు ఎందుకు? ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్లు వాడుకొని జాబ్ చేస్తున్నారు. ఆ రిజర్వేషన్లు వాడుకొని మళ్ళీ కింది స్థాయిలో వాళ్ళు ఇప్పుడు ఒక అదే కమ్యూనిటీలో ఉన్న ఒక ఐఏఎస్ స్థాయికి ఒక నార్మల్ పర్సన్కి సమానం అయిపోతాడు కాడు కదా. కాబట్టి ఈరోజు ఉద్యమాలు చేస్తున్న మిత్రులు కూడా మనం రిజర్వేషన్లు అనేది మన ఎంత పర్సెంట్ ఉంది, మరి ఆ రిజర్వేషన్లలో మరి క్రిమిలేయర్ అనేది అంటే నేను ఏమంటున్నా, దీని మీద రిజర్వేషన్లలో చర్చ జరగాలి అంటున్నా. అంతే. ఈ రిజర్వేషన్ల మీద ఎందుకు చర్చ జరగాలంటే దీంట్లో ఉన్న కొన్ని వర్గాలే రిజర్వేషన్లను వాడుకొని ఆ వర్గాలలోకే జాబులు వస్తున్నాయి, ఆ వర్గాలలోనే అత్యధిక స్థాయికి వెళ్తున్నారు. మరి అదే వర్గం కనీసం కింది స్థాయిలో మనం ఏదైతే ఊర్లలో పుట్టి పెరిగి ఆ ఊరిని కనీసం చూసే పరిస్థితి లేదు. మనం ఒక గీత గీసుకొని ఆ రిజర్వేషన్లను వాడుకొని మరి ఆ గీతలోనే ఉంటున్నాం తప్ప మనం ఏ పర్పస్ మీద వచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీలో సరే ఒక మండలంలో ఒక ఎస్టీ రిజర్వేషన్ ఉంది. అక్కడ ఉన్న ఎస్టీలు అందరికీ కలిసి అక్కడ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ రిజర్వేషన్ నీకు వచ్చింది. అక్కడున్న ఎస్టీ ఓటర్లు నీకు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ రిజర్వేషన్ వచ్చింది. కానీ నువ్వు ఆ రిజర్వేషన్లు వాడుకొని ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో అయిపోయిన తర్వాత మళ్ళీ కింద అదే రిజర్వేషన్లు, మరి ఈ రిజర్వేషన్ల వల్ల అంటే ఈ గిరిజన సమాజం ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ రిజర్వేషన్ల వల్ల నేను ఎమ్మెల్యే కాగలిగినా, ఈ రిజర్వేషన్ల వల్ల నేను ఎంపీ కాగలిగినా, ఈ రిజర్వేషన్ల వల్ల నేను ఎంపీపీ కాగలిగినా, ఈ రిజర్వేషన్ల వల్ల నేను జెడ్పీటీసీ కాగలిగినా, ఇక్కడ ఈ సమాజం ఉన్నది కాబట్టి ఆ సమాజంలో నాకు అవకాశం కలిగింది. మరి ఆ సమాజాన్ని నేను చూడాలి, ఆ సమాజాన్ని నేను పట్టించుకోవాలి, ఆ సమాజంకి ఇంకా నేను అభివృద్ధి చెందాలి, ఆ సమాజంలో పేదల్ని నేను ఆదుకోవాలి, ఆ సమాజానికి అవసరమైతే పే బ్యాక్ చేసి వాళ్ళని ఇంకా అభివృద్ధి నా స్థాయిలో తీసుకురావాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు మిత్రులారా? దీని మీద చెప్పండి మీరు. రిజర్వేషన్లు ఆ సమాజంలో నువ్వు సమాజంలో ఉన్నావు కాబట్టి ఆ సమాజం యొక్క హక్కుల్ని పొంది ఆ సమాజం యొక్క రిజర్వేషన్లు వాడుకొని ఆ సమాజాన్ని పట్టించుకోవట్లే. మరి ఇది జరుగుతుంది కదా, దీని మీద చర్చ ఎందుకు జరగవద్దు? ఇప్పుడు ఏదైతే సమస్యల కోసం పోరాటం చేస్తున్న మిత్రులు కూడా రిజర్వేషన్లు మనకు ఎంతవరకు ఉపయోగపడ్డది, రిజర్వేషన్ల వల్ల మనం ఏం సాధించుకున్నాం, మరి రిజర్వేషన్లు ఆల్రెడీ సాధించుకున్నోళ్ళు మనకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, మరి రిజర్వేషన్లు అందరికీ సమానం అనే ఆలోచన ఉన్నప్పుడు ఇప్పుడు అదే కమ్యూనిటీలో లేనోళ్ళ ఇంటికి ఉన్నోడు వస్తున్నాడా, అదే కమ్యూనిటీలో ఆర్థికంగా ఎదిగినోడు మళ్ళీ కింది వర్గాల్ని చూస్తున్నాడా,
అదే సమాజంలో ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి సామాన్యుడిని కలవగలుగుతున్నాడా? అదే వర్గంలో ఒక అత్యున్నత స్థాయి పదవి పొంది కనీసం కింది స్థాయిలకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కదా. మరి ఇది అవసరం కదా, దీని మీద చర్చ జరగొద్దా? నేనేమంటున్నా, రిజర్వేషన్లను వాడుకొని, రిజర్వేషన్లు అవసరమే, రిజర్వేషన్లు ఎవరు తీసేయరు. ఆల్రెడీ రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి, ఆల్రెడీ అది చట్టబద్ధమైన పద్ధతిలోనే కేటాయించబడ్డాయి. చట్టబద్ధమైన పద్ధతిలో కేటాయించబడ్డాయి, కానీ ఆ చట్టబద్ధమైన పద్ధతిలో నువ్వు రిజర్వేషన్లు పొందినప్పుడు ఆ సమాజాన్ని నువ్వు ఎంతవరకు కాపాడుతున్నావు, ఆ సమాజాన్ని నువ్వు ఎంతవరకు రక్షిస్తున్నావు, ఆ సమాజాన్ని నువ్వు ఎంతవరకు పే బ్యాక్ చేసినావు, ఆ సమాజంలో నువ్వు ఎంతవరకు మళ్ళీ డెవలప్ చేయగలిగినావు, దీని మీద చర్చ అవసరం లేదా? మరి నిజంగా పోరాటం చేస్తున్న యువకులు, విద్యార్థులు, మేధావులు ఎంతవరకు మనకు రిజర్వేషన్లు ఉపయోగపడ్డాయి, అది కూడా ప్రశ్నించుకోవాలి కదా మనం. కాబట్టి రిజర్వేషన్లు అవసరమే. విద్య, రాజకీయ, ఉపాధి అన్ని రంగాలలో రిజర్వేషన్లు అవసరమే. రిజర్వేషన్లు అందరికీ సమానంగా దక్కబడాలి. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత, ఒక్కసారి ఎంపీ అయిన తర్వాత, ఒక్కసారి నువ్వు మంత్రి అయిన తర్వాత మళ్ళీ నీ కుటుంబంలోనే ఎందుకు కావాలండి? నీ కుటుంబంలోనే ఎందుకు మళ్ళీ జాబులు మీ కుటుంబంలో ఎందుకు కావాలి? నన్ను అవసరమైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పెట్టండి, అవసరమైతే ఒక క్రిమిలేయర్ ఏర్పాటు చేయండి దాని మీద. ఎందుకంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎందుకు మీరు స్వతహాగా వదులుకోలేకపోతున్నారు? అంటే మిగతా వాళ్ళకి దక్కొద్దా? అంటే మిగతా వాళ్ళకి అవసరం లేదా? అంటే మిగతా వర్గాలు, దాంట్లో ఉన్న మిగతా వర్గాలు అభివృద్ధి చెందొద్దా? దాంట్లో ఉన్న కింది వర్గాల ప్రజలు ఇంకా పైకి రావద్దా? అతను సర్పంచ్ కావద్దా? అతను ఎంపీటీసీ కావద్దా? అతను ఎంపీపీ కావద్దా? అతను జెడ్పీటీసీ కావద్దా? కాబట్టి నేనేమంటున్నానంటే, రిజర్వేషన్లు భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ సమాజంలో కింది స్థాయి నుంచి అందరు అభివృద్ధి చెందాలని కల్పించబడ్డది. ఆ సమాజం అభివృద్ధి చెందాలని కల్పించబడ్డది. ఒక్కసారి ఆ సమాజాన్ని వాడుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం గ్రామాలు కానీ, అక్కడ పట్టణాలు కానీ, రోడ్లు కానీ, అక్కడున్న సమాజాన్ని కానీ మళ్ళీ తండాలకు కానీ వచ్చే పరిస్థితి లేదు. నిజంగా చెప్పండి, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, వాస్తవాలు మాట్లాడదాం ఈరోజు. ఆ రిజర్వేషన్లు అవసరమే. నేను రిజర్వేషన్లు తీసేయాలని అనట్లేదు. రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన నేను, లంబాడీలు, తండాలు, గ్రామ పంచాయతీలు కావాలని పోరాటం చేసిన నేను, మా తండాలు మా రాజ్యం కావాలని పోరాటం చేసినాం. మాకు రిజర్వేషన్లు కల్పించాలి, 10% రిజర్వేషన్ మా జనాభా ఉందని పోరాటం చేసినాం. మరి జనాభా రిజర్వేషన్ ఎవరు వాడుకుంటున్నారు? మరి ఈరోజు విద్యార్థి మేధావులు ఆలోచన చేయండి. రిజర్వేషన్లు అవసరము. ఉపాధిలో, రాజకీయాలలో, అన్ని రంగాలలో రిజర్వేషన్ అవసరమే. కానీ నిజంగా ఇప్పుడు వాడుకున్న వ్యక్తులు రిజర్వేషన్లని స్వతహాగా నేను అభివృద్ధి చెందినా కదా, అరే నా కుటుంబం బాగానే ఉంది కదా, మరి నేను ఈ రిజర్వేషన్లు వాడుకొని ఈరోజు కనీసం ఒక కారు కొనుక్కున్నా, ఒక ఇల్లు కొనుక్కున్నా, నా కుటుంబం ప్రశాంతంగా ఉంది, మళ్ళీ నా తరతరాలు మరి అభివృద్ధి చెందడానికి కావలసిన నిధులు ఆ రిజర్వేషన్ల దాకా నేను పొందినా కదా, మరి కనీసము అదే రిజర్వేషన్లు ఉన్న సమాజాన్ని నేను ఎంతవరకు చూస్తున్నా, ఆ సమాజాన్ని నేను ఎంతవరకు కాపాడుతున్నా? మరి ఆ సమాజంలో ఇంకా అట్టడుగు వర్గాలు ఉన్నాయి, కనీసం కూడా మరి బయటికి వచ్చే పరిస్థితి లేదు, చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న అదే సమాజంలో వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళని ఎంతవరకు నేను బయటికి తీసుకురాగలిగిన, ఎంతవరకు చైతన్యం చేయగలిగిన, ఎంతవరకు పే బ్యాక్ చేయగలిగిన వాళ్ళని అనేది కనీసం యొక్క విద్యార్థులు, మేధావులు, గ్రూప్ 1 ఆఫీసర్లు, పెద్ద పెద్ద మరి మేధావులు అనబడే వ్యక్తులు ఆలోచన చేయాలి కదా. మరి తప్పకుండా దాని మీద చర్చ జరగాలి కదా. మరి ఎందుకు జరగట్లే? ఆ సమాజంలో పుట్టలేదా ఇతను? ఆ సమాజం వాడు కాదా? లంబాడి అనే సర్టిఫికేట్ ఆయనకు లేదా? మరి ఆ లంబాడి ఏ కమ్యూనిటీ పెట్టుకుంటుండ అతను? కాబట్టి మేధావులారా ఆలోచన చేయండి. తప్పకుండా దీని మీద చర్చ జరగాలి. 100% రిజర్వేషన్ తీసేయాలనంటే దాని 100% సుప్రీంకోర్టు చూస్తుంది, అక్కడ పార్లమెంట్ చూస్తుంది. దానికి ఆల్రెడీ చట్టబద్ధత ఉన్నది, ఒక రక్షణ కవచం ఉన్నది. దాన్ని అంత సింపుల్గా ఎవడో తీసేయమంటే తీసేయడానికి కాదు. దానికి ఒక చర్చ జరుగుతుంది, ఒక నివేదిక ఉంటుంది, రాష్ట్ర వ్యాప్త ఒక నివేదిక ఉంటుంది. నిజంగా ఈ సమాజం అట్లా ఇబ్బందులు పడుతుందా? నిజంగా ఆ సమాజంలో ఇంత సమస్యలు ఉన్నాయా? నిజంగా ఆ సమాజాన్ని పట్టించుకోవట్లేదా? నిజంగా ఆ సమాజం అడవి ప్రాంతంలోనే ఉందా? మరి ఈరోజు మైదాన ప్రాంతము, అడవి ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు వ్యత్యాసం ఏంది అనేది మొత్తం గమనించి ఒక రిపోర్ట్ అనేది ఇస్తుంది. దాని తర్వాత ఆ రిపోర్ట్ని బట్టి సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకుంటుంది తప్ప మనం ఏదో
ఆలోచన తొందరపడి ఏదో మనం ఇది చేసినంత మాత్రాన అది జరగదు. దానికి ఒక రిపోర్ట్ ఉంటుంది, ఒక కమిషన్ ఉంటుంది, ఒక రాష్ట్రం కమిటీకి ఒక కమిషన్ వేస్తుంది. ఒక తెలంగాణ రాష్ట్రం ఒక కమిటీ వేసిన తర్వాతనే దాన్ని డెసిషన్ తీసుకుంటుంది. కాబట్టి విద్యార్థి మేధావులు, ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా మనం ఉద్యమాలు చేస్తున్నాం. ఎన్ని రోజులు ఉద్యమాలు చేసినాం, 20-30 సంవత్సరాలు కూడా ఉద్యమాలు చేసినాం. కనీసం ఇక్కడ సొంత పనులు కూడా చేసుకోలేని చాలామంది నేను చూసిన ఉద్యమాలు చేసిన వ్యక్తులు కూడా కనీసం రూమ్ రెంట్ కట్టే పరిస్థితి లేదు హైదరాబాద్లో. కనీసం వాళ్ళని చూస్తారా? మరి ఉద్యోగాన్ని వాడుకొని రిజర్వేషన్లు వాడుకొని చూసిన వ్యక్తులు వాళ్ళని ఏమైనా పట్టించుకుంటారంటే లేదు. కాబట్టి ఆలోచన చేయండి, తప్పకుండా దీని మీద చర్చ జరగాలి. అది ఏదైతే ఈ రిజర్వేషన్ తీసేయాలనే ఏది ఆలోచన కరెక్ట్ కాదు. మళ్ళీ లంబాడీల్ని నువ్వెవరు చెప్పడానికి తీసేయడానికి? నువ్వు ఎవరో తీసేయాలంటే స్వయం బాబురావు కాదు, వెంకట్రావు కాదు, ఎవడు చెప్పినా అది అంత సింపుల్ కాదు. అది ఆల్రెడీ ఒక యాక్ట్ ఉంటుంది, దాన్ని మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేయబడ్డది. అది సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకున్న తర్వాత అది తీసుకుంటుంది. కాబట్టి మిత్రులారా, రిజర్వేషన్ల మీద మళ్ళీ దాంట్లో రిజర్వేషన్లు పొందుతున్న కింది వర్గాలు, నిమ్న వర్గాలు, పై వర్గాలు, క్రిమిలేయర్ వడగబలాడు. అంటే క్రిమిలేయర్, వాట్ ఈజ్ క్రిమిలేయర్? ఉన్నత వర్గం, లేని వర్గం, అదే క్రిమిలేయర్. అది చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది రిజర్వేషన్లు వాడుకొని కింది వర్గాల్ని చూసే పరిస్థితి లేదు. కాబట్టి మిత్రులారా, తప్పకుండా మరి సాయంకాలంలో కూడా మనకు మరి నైట్ అయిపోతుంది, మరి లైట్ కూడా మనకు లేని పరిస్థితి ఉంది. మిత్రులారా, ఆలోచన చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. నా పేరు బాలాజీ పవార్, నేను అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, గుర్రంపోడు ఉద్యమకారుని, LHPS లంబాడా కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుని. మిత్రులారా,